ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఆలస్యమైన అమృతం లాంటి మాట ఒకటి చెబుతాను విను. ఇది నీ కంట పడింది అంటే అదృష్టం తలుపు తట్టినట్టే అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. బాబాగారు చెప్పే ఏ సందేశమైనా దానిని మనం అమలు పరిచినట్లయితే తప్పకుండా మన జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఎవరైతే నమ్మకంతో వింటారో బాబాగారు ఇచ్చే ఆశీర్వాద బలమే మనకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఎన్ని కష్టాలున్నా సరే బాబాగారు ఒక్కసారి ఆశీర్వాదం ఇచ్చినట్లయితే బాబాగారు ఇచ్చే ఆ చిన్న ఆశీర్వాదమే మన జీవితంలో ఏదైనా సాధించడానికి మనకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఆ చిన్న ఆశీర్వాద బలం ఏ విధంగా ఉంటుందో ఒక కథ రూపంలో తెలుసుకుందాము. ఒక గ్రామంలో సీతాపతి అనే వ్యక్తి ఉండేవాడు. సీతాపతి చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన ఒక్క కుమారుడైన రంగని అపురూపంగా చూసుకునేవాడు. కుమారుడికి యుక్త వయసు వచ్చింది. ఇక సీతాపతి అనారోగ్యం కారణంగా మంచాన పడతాడు. ఒకరోజు సీతాపతి తన కొడుకుని పిలిచి ఇలా అంటాడు, ఒరే రంగా, నన్ను క్షమించరా, నీకంటూ ఎలాంటి ఆస్తిని కూడబెట్టలేకపోయాను. బ్రతికి ఉన్నంత కాలం నా కష్టాన్ని నమ్ముకొని నీతి నిజాయితీలతో నడుచుకున్నాను. నా ఆశీర్వాదాన్ని మాత్రమే నీకు ఇవ్వగలను. నీ ప్రతి కష్టంలోనూ సుఖ సంతోషాల్లోనూ నీకు తోడుగా నీడగా నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి అని తండ్రి ఆశీస్సులు ఇచ్చి కాలం చేస్తాడు. అప్పుడు రంగా ఇలా అనుకుంటాడు, నాన్నగారు, నేను మీ మాట ప్రకారమే నడుచుకుంటాను. మీ ఆశీర్వాద బలమే నాకు శ్రీరామ రక్ష అని రంగా అనుకుని మరుసటి రోజు నుంచి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంత ధనాన్ని కూడబెట్టుకుని వ్యాపారాన్ని మొదలు పెడతాడు. కొద్ది కాలంలోనే రకరకాల వ్యాపారాలు చేసి ఎన్నో లాభాలను పొందుతూ తను పట్టిందల్లా బంగారంగా మారుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు వ్యాపార నిమిత్తం పొరుగురు వెళ్ళి వస్తూ ఉండగా తన చిన్ననాటి స్నేహితుడు కాంతయ్య కలిసి ఇలా పలకరిస్తాడు, మిత్రమా, ఎలా ఉన్నావు? అంతా క్షేమమేనా? అయినా నా పిచ్చి గాని అతి కొద్ది కాలంలోనే వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తున్నావు. అలా అంటావేమి మిత్రమా? నాకంటే ముందు ఈ వ్యాపార రంగంలో ఆరితేరిన వాడివి నువ్వే కదా. నీ ముందు నేనెంత మిత్రమా? నాకు తెలియక అడుగుతున్నాను, నీ లాభాలకు రహస్యమేంటో చెప్పవా అని కాంతయ్య అడుగుతాడు. ఇక రంగా ఇలా అంటాడు, రహస్యాలంటూ ఏమీ లేవు మిత్రమా. మా నాన్నగారి ఆశీర్వాద బలమే నన్ను శ్రీరామ రక్షగా ముందుకు నడిపిస్తోంది. సరే సరే మిత్రమా, మళ్ళీ కలుద్దాం, నాకు పనుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాంతయ్య. అలా కొంతకాలానికి రంగా నీతి నిజాయితీలతో, నమ్మకం అనే పెట్టుబడితో, అంతకంటే ముఖ్యంగా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో కోట్లు సంపాదించి వ్యాపారాలను పెంచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఒకటికి 2 సార్లు మిత్రుడు కాంతయ్య కలిసినప్పుడల్లా తన తండ్రి గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు. రంగా అలా కొన్ని రోజులకి రంగా దుర్గా అనే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని మిత్రుడు కాంతయ్యని తన ఇంటికి ఆహ్వానించి ఇద్దరూ కలిసి విందును ఆరగించి కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ సంతోషంతో రంగా మిత్రునితో ఇలా అంటాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా నాన్న నాకు బిడ్డగా జన్మించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు మిత్రమా? ఎప్పుడు చూసినా మీ నాన్న జపమేనా? సరే, కోరుకోవడంలో తప్పు లేదు. కొడుకు పుడితే మీ నాన్న పుట్టాడు అనుకుంటావు కదా, అదే కూతురు పుడితే దేవుడు ఏది ప్రసాదిస్తే అదే మనకు ప్రాప్తం అనుకోవాలి మిత్రమా. అదేమంటే మా నాన్న ఆశీర్వాదం, మా నాన్న ఆశీర్వాదం అంటావు. నీ తెలివితేటలతో వ్యాపారంలో ముందుకు సాగిపోతున్నావు, అంతేకాని ఎవరి ఆశీర్వాదాలు మనల్ని ముందుకు నడపలేవు. ఏమో మిత్రమా, నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. నమ్మకాలతో వ్యాపారాలు నడవవు. నన్నే చూడు, మా నాన్నగారు
కోట్లు సంపాదించి వెళ్ళాడు. కానీ నేను మాత్రం ఇచ్చిన వ్యాపారాన్ని లాభాలకు నడపలేక ఉన్న ఆస్తినంతా పెట్టుబడిగా పెట్టి పోగొట్టుకుంటున్నాను. నీకు మీ నాన్న ఏమీ ఇవ్వలేదు, కానీ నువ్వు స్వయం కృషితో ఇదంతా కూడా నువ్వు సంపాదించుకున్నావు అంతే. ఆ మాట ఎంత మాత్రము నిజం కాదు మిత్రమా, నేను ఒప్పుకోను అని రంగా అంటాడు. నీకు ఇప్పుడు అర్థం కాదు మిత్రమా, ఒక్కసారి వ్యాపారంలో నష్టం చెవి చూసినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి కాంతయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగా మిత్రుని మాటలు తలుచుకొని ఆలోచనలో పడతాడు. ఆ రాత్రంతా బాగా ఆలోచించి తన మనసులో ఇలా అనుకుంటాడు, నేనెప్పుడూ లాభాలనే చూస్తున్నాను. నిజంగానే మా నాన్నగారి ఆశీర్వాదంతోనే నేను ఏ వ్యాపారం చేసినా అది బంగారంలా మారి రెట్టింపుతో నాకు తిరిగి వస్తుంది. కానీ నా మిత్రుడు చెప్పినట్టు ఒక్కసారి నేను నష్టం ఎలా ఉంటుందో చూడాలి, అది ఎలా అర్థం కావటం లేదే. మరి ఎవరినైనా నేను అడిగి సలహా తీసుకోవాలి అని అనుకుంటాడు. అలా భార్యకు చెప్పి బయలుదేరి తన వ్యాపార రంగంలో ఒకరైన పరశురాం అనే వ్యక్తిని కలిసి తన ఆలోచనను చెప్పి సలహా ఇవ్వమని అడగగా రంగా మాటలకు ఆశ్చర్యపోయిన ఆ పరశురాం మిత్రుడు రంగాతో ఇలా అంటాడు, ఏం మాట్లాడుతున్నావు మిత్రమా, ఎవరైనా వ్యాపారం చేసేది లాభాల కోసమే, నష్టం తెచ్చుకోవడం ఏమిటి, నీకు డబ్బ బాగా ఎక్కువైనట్టుంది. అయ్యో లేదు మిత్రమా, చేయాలి, ఇది నా నమ్మకానికి పరీక్ష కాబట్టి నేను తప్పకుండా నష్టం వచ్చే వ్యాపారాన్ని చేయాలి. కొద్ది కాలంలోనే వ్యాపారంలో మంచి లాభాలను పొందావు, ఆ దారిలోనే ముందుకు సాగిపో, ఇలాంటి ఆలోచనలు ఎందుకు మిత్రమా అంటాడు పరశురాం. నా మాట విను అని ఎంతగానో ఆ మిత్రుడు బతిమాలుతాడు. రంగాకి చెప్పి చూస్తాడు. తను వినని పక్షంలో ఎడారి ప్రాంతంలో ఖర్జూరం వ్యాపారం చేయమని, అలా చేస్తే నీకు ఖచ్చితంగా నష్టం వస్తుందని సలహా ఇవ్వడంతో ఆ మాట ప్రకారంగానే పెద్ద మొత్తంతో ఖర్జూర వ్యాపారం మొదలుపెట్టి అమ్మడానికి ఎడారి ప్రక్కనే ఉన్న ఒక చిన్న గ్రామానికి పయనమవుతాడు. ఇలా మార్గ మధ్యలో ఎడారి ప్రాంతానికి దగ్గరగా చేరుకున్నాక అలసటతో సేద తీరుతూ ఉండగా కనుచూపు మేరకు దారిలో మహారాజు గారు గంభీరంగా అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా రాజభటులు చేతిలో ఆయుధాలకు బదులు జల్లెడలు పట్టుకొని వస్తూ ఉండగా వారిని చూసి ఆశ్చర్యపోయిన రంగా వారి దగ్గరికి వచ్చి వాళ్ళల్లో ఒకరితో ఇలా అంటాడు, ఈ జల్లెడలు పట్టుకొని ఈ ఇసుకలో ఏం చేస్తున్నారు? అయ్యా, నువ్వు ఎవరివో కానీ మా పని మమ్మల్ని చేసుకోనివ్వు, అసలే మా రాజుగారు చాలా కోపంగా ఉన్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోగా రంగా మహారాజు దగ్గరికి వచ్చి వినయంతో ఇలా అంటాడు, ప్రణామములు మహారాజా, నా పేరు రంగా, నేను వ్యాపారస్తుణ్ణి, నేను నా సరుకుని అమ్మడానికి వెళ్ళాలి, మిమ్మల్ని చూసి ఆగాను, మా రాజ్యంలో వ్యాపారం చేయడానికి వచ్చావా? అయితే నువ్వు చాలా దూరం ముందుకు వెళ్ళాలి, ఆలస్యం చేయకుండా నీ ప్రయాణాన్ని కొనసాగించు అని అంటాడు మహారాజు. ధన్యవాదాలు మహారాజా, కానీ మీరు మీ భటులు ఆయుధాలకు బదులు జల్లెడలు పట్టుకొని ఈ ఇసుకలో ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మేము వేటకు వెళ్ళి ఇలా వస్తూ ఉండగా నా చేతి కంకణం ఈ ఇసుకలో జారి పడిపోయింది. మా భటులు జల్లెడలతో ఇసుకను జల్లించి మా కంకణాన్ని వెతుకుతున్నారు. మహారాజా, అలాంటి విలువైన వస్తువులు, వజ్రాలు మీకు ఎన్నో ఉంటాయి కదా, ఒక్క వస్తువు కోసం ఇంత శ్రమ అవసరమా అని రంగా అడగగా ఆ మహారాజు, చాలా అవసరం ఉన్నది, ఆ కంకణం మాకు మా పూర్వీకుల నుండి తరతరాలుగా సంక్రమిస్తున్నది, ఆ కంకణాన్ని ధరిస్తే మాకు అపజయం అనేదే మా దరి చేరదు, ఎప్పుడూ విజయాన్ని వరిస్తూ ఉంటాము. అయినా నీ పని ఆపుకొని ఇన్ని మాటలు ఎందుకయ్యా, వెళ్ళి నీ వ్యాపారం ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా, ఇంతకీ మా రాజ్యంలో ఏమి అమ్మడానికి వచ్చావు? మహారాజా, నేను ఖర్జూరాలను అమ్మడానికి వచ్చాను అని అనగానే ఆ మాటలకి మహారాజు పకపక నవ్వి ఇలా అంటాడు, ఖర్జూరాలను అమ్మడానికి వచ్చావా? ఈ ఎడారి ప్రాంతంలో ఖర్జూరం పుష్కలంగా దొరుకుతుంది, ఇక మీ ఖర్జూరం అమ్ముడు పోతుందా? తెలివి తక్కువ వాడివిలా ఉన్నావే. మహారాజు, నాకు మా నాన్న ఆశీర్వాద బలం పుష్కలంగా ఉంది, నేను ఏ వ్యాపారం చేసినా అది పట్టిందల్లా బంగారమై అది నాకు అధిక రెట్టింపుతో తిరిగి వస్తుందని ఆ నమ్మకం నాకుంది.
ఏం మాట్లాడుతున్నావయ్యా? తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎవరికైనా ఉంటుంది, కానీ ఆశీర్వాదానికి నీ వ్యాపారానికి ఏం సంబంధం అని మహారాజు వెటకారంగా అంటూ, ఎక్కడికి వచ్చి ఏ వ్యాపారంలో లాభాలు పొందాలని అనుకుంటున్నావో, ఎవరు నీకు ఇలాంటి సలహా ఇచ్చారో ఏంటో, కానీ నీ పతనాన్ని చూడడానికి సలహా ఇచ్చినట్టుగా ఉంది. నిజంగా మీ నాన్న ఇచ్చిన ఆశీర్వాదానికి అంత బలమే గనక ఉంటే ఈ ఇసుకను బంగారం చేసి చూపించు అని అంటుండగానే రంగ పిడికెడు ఇసుకను తీసుకుని చేతితో తడమగా వెంటనే ఆ చేతికి ఆ మహారాజు గారి కంకణం తగులుతుంది. అది చూసిన మహారాజు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా రంగ మహారాజుతో ఇలా అంటాడు, మహారాజా, చూశారా, మీ పూర్వీకుల నుండి వస్తున్న కంకణం మీకు ఎంత నమ్మకమో, నా తండ్రి నాకిచ్చిన ఆశీర్వాదం నాకు అంతే నమ్మకం. ఆ మాటలకు మహారాజు సంతోషించి ఇలా సమాధానమిస్తారు, నిజంగా మీ నమ్మకాన్ని మేము గౌరవిస్తున్నాము. ఈరోజు మా నమ్మకాన్ని కూడా నువ్వు గెలిపించావు. నువ్వు ఏమడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అనగానే దానికి సంతోషించి మహారాజు చేతికి కంకణాన్ని అందించి ఇలా అంటాడు, ధన్యవాదాలు మహారాజా, మీరు 100 ఏళ్ళు చల్లగా జీవించాలి. మీ రాజ్యంలోని ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోండి. నాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు. నువ్వు వ్యాపారం చేసుకోవడానికి వచ్చావు. నీ సరుకునంతా నేను తీసుకుంటాను. నువ్వు ఎంత ధర చెప్పినా సరే నేను సంతోషంగా స్వీకరిస్తాను అని మహారాజ్ అంటాడు. నువ్వు నీ తండ్రి ఆశీర్వాదం పైన పెట్టుకున్న గౌరవాన్ని నేను నిలబెడతాను. అలా మహారాజు రంగా తెచ్చిన ఖర్జూరాలన్నీ కూడా మొత్తం కొనేస్తాడు. మహారాజు, మా తండ్రి ఆశీర్వాదంతో నేను సుఖ సంతోషాలతో జీవిస్తున్నాను. మీరు కూడా మీ ప్రజలు సంతోషంగా ఉండేటట్లు చూసుకోండి. మీరు తండ్రిలాగా ప్రజల కష్టాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను. సెలవు అని చెప్పి అక్కడి నుంచి రంగా వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారంటే, మన పెద్దలు మరియు తల్లిదండ్రులు అందించే ఆశీర్వాద బలంతో మనం ఏదైనా సాధించగలుగుతామని, మనం గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకొని, ఓడినప్పుడు మనం భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న. నాన్న ఒక్కడే. ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా నిరంతరం మన మేలు కోరేవారు తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి మొదటిగా మనకు గొప్ప బహుమానం ఆ భగవంతుడు ఇచ్చింది ఏంటి అంటే తల్లిదండ్రులు. వారు చెప్పిన మాటలు వింటూ మన నిజ జీవితంలో ఏదైనా సరే సాధించాలి అంటే ముందుగా వాళ్ళ ఆశీర్వాద బలం అనేది చాలా ముఖ్యం. వారి ఆశీర్వాదం తీసుకుని నువ్వు ఏ పని చేసినా కూడా అందులో నీకు విజయమే లభిస్తుంది అని బాబాగారు ఈరోజు అమృతం లాంటి మాటలు చెప్పారు. మరి ఇంత గొప్ప మాటలు విన్న తర్వాత మనం కూడా తప్పకుండా ఏదైనా సాధించాలి అంటే మనసులోనైనా సరే, ఒకవేళ ఎవరికైనా తల్లిదండ్రులు లేరు అనుకునే వాళ్ళు వారి ఆశీర్వచనం మనం పొందాలి అంటే ఆ భగవంతుణ్ణి మనం ఏ విధంగా స్మరిస్తామో అదే విధంగా తల్లిదండ్రులను కూడా మనసులో తలుచుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఎదురుగా ఉంటే వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకోవాలి. ప్రతి క్షణం అడుగడుగున వారి యొక్క సలహాలు సూచనలతోనే మనం ముందుకు వెళ్ళాలి. మనం ఎంత నేర్చుకున్నా, ఎంత చదువుకున్నా సంస్కారం అనేది చాలా గొప్పది. అది ఉంటే ఏ బిడ్డలైనా సరే జీవితంలో ముందడుగులో ఉంటారు. ఆ బిడ్డలు ప్రతి జన్మలో కూడా అన్నింటిలోనూ విజయాలు పొందుతారు అని ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ తెలియజేశారండి. ఇది తప్పకుండా ప్రతి బిడ్డకు అందాల్సిందే. ఇంత గొప్ప కథని ఎవరైతే వింటారో వారు ఇంతవరకు ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటారు. అలాగే ఒకవేళ నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నేను సుఖంగా ఉన్నాను అంటే ఎక్కడ తప్పు చేస్తున్నారో ఈ కథ తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కథ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.